డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి అలవాటు పడినా కూడా మనలో కొంతమంది దగ్గర అయినా సరే నోట్స్ ఉంటాయి కదా. ఈ నోట్స్ లోని 500 రూపీస్ నోట్ ఇప్పుడు మన హైయెస్ట్ నోట్ అదే కదా. సో ఈ 500 నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో ఒకసారి ఆ నోట్ రియలా కాదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 500 నోట్స్ రిలేటెడ్ గా ఒక అలర్ట్ అయితే ఇష్యూ చేసింది. మన దగ్గర సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ 500 రూపీస్ నోట్లలోని కొన్ని ఫేక్ నోట్స్ కూడా చలామణి అవుతున్నాయని చెప్పి వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇష్యూ చేసింది. ఈవెన్ రీటైలర్స్ మీ దగ్గరికి కూడా ఈ దొంగ నోట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి 500 రూపీస్ నోట్ ఒరిజినల్ ఫేక్ ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉన్నది. దాని గురించి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. జనరల్లీ ఒరిజినల్ నోట్ ఫేక్ నోట్ రెండు పక్క పక్కన పెట్టి చూసినట్లయితే క్వాలిటీ అది సేమ్ క్వాలిటీతో ఉండడం వల్ల గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకసారి మనం అది ఫేక్ నోట్ కూడా ఒరిజినల్ నోట్ అని చెప్పి తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నదని. కాకపోతే ఫేక్ నోట్ పైన మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ లోనైతే ఎర్రర్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ స్పెల్లింగ్ ఉన్నది కదా. ఈ రిజర్వ్ స్పెల్లింగ్ ఏంటి? RESERVE కదా. కానీ ఫేక్ నోట్ లోని ఈ రిజర్వ్ స్పెల్లింగ్ RSERVE అని ఉన్నది. అంటే ఫస్ట్ ఆర్ పక్కన ఈ రావాలి కదా. ఆ ఈ అయితే ముద్రించబడలేదు. సో దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది. కాబట్టి ఒకసారి ఆ నోట్ పైన ఈ స్పెల్లింగ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఉన్నదనుకోండి, అది ఒరిజినల్ నోట్ కాదు, ఫేక్ నోట్. సో ఆ నోట్ అయితే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఒకవేళ ఎవరి దగ్గర ఫేక్ నోట్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, దానికి కంగారు పడవలసిన లేదు. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ ఫేక్ నోట్ ని తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ లోని సబ్మిట్ చేసి ఇష్యూని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మెసేజ్ వెళ్ళి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫేక్ నోట్ వచ్చినట్లయితే వెంటనే బ్యాంక్ కి తీసుకెళ్లి ఆ నోట్ ని బ్యాంక్ లో ఇచ్చి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా ఏటీఎం నుంచి మీకు వస్తున్నటువంటి నోట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఒరిజినల్ నోట్స్ ఉన్నాయి, ఫేక్ నోట్స్ ఉన్నాయని. ఫేక్ నోట్స్ వచ్చినట్లయితే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అయితే సంప్రదించడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా చాలా మందికి న్యూస్ రిలేటెడ్ గా అవేర్నెస్ అయితే ఉండదు కదా. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్